పూర్తిగా నెగ్లెక్ట్ అయింది. ఏంటి ఆ రెండు అంశాలు అంటే కనుక, ఏ వయసులో అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటున్నాం, నెంబర్ 2 మనకు కావాల్సినటువంటి అవసరాలు ఈ పెళ్లి నుంచి చూస్తున్నాం. కానీ సునీత అనేటటువంటి చిన్నపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అవసరాలు ఏంటి, 10th స్టాండర్డ్లో ఆ అమ్మాయి చదువు మానిపించి మనం వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం. మనం ఆ అమ్మాయి కంటే 20 సంవత్సరాలు పెద్ద వయసు ఉండేటటువంటి వాళ్ళం. మనం పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఏ విధంగా మనం ఉద్ధరిస్తాం? వాళ్ళ తల్లిదండ్రులు తీర్చలేనటువంటి కోరికలు మనం ఏదైనా తీర్చగలమా అనేటటువంటి మినిమం అంశాన్ని టోటల్గా నెగ్లెక్ట్ అన్నది జరిగింది. ఇది అంటే ఇప్పుడు మీరు కూర్చుని టాటబారెడ్ లెక్చర్లు ఇవ్వచ్చు, ఎంతసేపు అన్నా మీరు లెక్చర్ ఇవ్వచ్చు, ఆ అమ్మాయి ఇలాగా ఆ అమ్మాయి అలాగా అన్నది. ఒక్కసారి ఆ అమ్మాయి సైడ్ వెళ్ళి ఒక 15 years అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత అర్ధాంతరంగా 10వ తరగతి చదువు మానిపించేసి, తక్కువ పర్సంటేజ్ ఏం కాదు, ఆ అమ్మాయి 7.5 10th స్టాండర్డ్లో పర్సంటేజ్ అంటే మినిమం తెలివితేటలు ఉన్నటువంటి ఆ అమ్మాయి, అంటే భావి ప్రపంచం గురించి సమాజం గురించి ఎంతో కొద్దో గొప్ప తెలిసినటువంటి అమ్మాయి. అయితే అటువంటి అమ్మాయిని కేవలం తల్లిదండ్రుల యొక్క సెంటిమెంట్స్ని ఒక్కటి వాడుకుని, నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇదైపోతుంది అదైపోతుంది, రానున్న రోజుల్లో ఇన్ని అనర్థాలు అయిపోతాయి, మనకు కావాల్సిన వాళ్ళు మనకు దూరం అయిపోతారు అనేటటువంటి కేవలం ఒక బెదిరింపుతో ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని దిక్కుతోచని స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఈ పెళ్లి జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక నుంచి మనం ఒక మాట అంటున్నారు, అంటే మీరు తెలిసి అంటున్నారు తెలియక అంటున్నారు నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి మొండిది అంటున్నారు. మొండితనం అనేటటువంటి ఏ వయసు పిల్లల్లో ఉంటుంది? 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది. ఈ డ్రెస్ కావాలంటే ఈ డ్రెస్ కావాలంటారు, ఈ జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఈ జ్యువెలరీ కొనుక్కోవాలంటారు, ఈ గాజులు కావాలంటే ఈ గాజులు కూడా. ఆ వయసు అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఏమందంటే కనుక నాకు కట్టబెట్టారు కాబట్టి ఈ మొగుడు నా సొంతమే అవ్వాలని చెప్పి ఆ అమ్మాయి ఆ మొండితనం చూపెట్టారు. ఒక జీవితాన్ని మీరందరూ కలిపి నాశనం చేశారు. సునీత తరపునటువంటి ఉన్నటువంటి తల్లిదండ్రులు, సునీత నువ్వు కూడా ఆ టైం అప్పుడు ఎంతో కొద్దో గొప్ప వ్యవహారం తెలిసినటువంటిది అనేది సమాజం తెలుసు. రెండే ప్రశ్న, నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఈ పెళ్లి చేసుకుంటున్నందుకు ఇది ఏంటి కారణం? మా అక్కను ఉద్ధరించడానికి నేను చేసుకుంటున్నానా, అంటే మా అక్క భవిష్యత్తు పాడైపోకుండా ఉండటానికి నా తల్లిదండ్రులు ఈ పెళ్లి చేస్తున్నారా, లేదా నా భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి వీళ్ళు నా పెళ్లి చేస్తున్నారా? మీ అక్క అంటే నీకు అప్పటికే తెలిసిపోయి ఉంటుంది 80% ఇది నీ భవిష్యత్తు తీర్చిదిద్దేదానికి కాదు, నీ భవిష్యత్తుకి అక్కడ అడ్డుగోడ వేయటానికి జరుగుతున్నటువంటి అంశం. మీ అక్క భవిష్యత్తు నిలబెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా నీకు అప్పటికే నీ అవగాహన అన్నది వచ్చి ఉంటుంది. అప్పుడు నువ్వు కథం తొక్కవలసింది, నువ్వు ముందుకు రావాల్సింది, నువ్వు ఎంత చదువుకోవాలన్నది నీ కోరిక ఆశ ఇందాక చెప్పావు కదా, ఆ కోరికలన్నీ చంపుకుని ముందుకు వచ్చావు కదా, కానీ నువ్వు అది చేయలేకపోయావు. అదే అంశం మీ తల్లిదండ్రులు కూడా అసలు చేయలేకపోయారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కనుక బుజ్జమ్మని సోమన్ని మనం ఎంతైతే నిందితులుగా మనం ఇక్కడ భావిస్తున్నామో, మీ తల్లిదండ్రులు కూడా ఈక్వల్గా ఇందులో బాధ్యులు, 100% బాధ్యులు. పదే పదే వచ్చి అడిగినా కూడా మేము ఇవ్వలేదు, ఫైనలీ మేము ఇచ్చేసాము మా అమ్మాయిని అంటున్నారు. అంటే ఏంటంటే నా కూతురు నష్టపోయింది అనేటటువంటి అంశానికంటే ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనిషికి ఇచ్చి చేసావు, ఆ నిందని నీ తల్లి తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.